కానీ ఏదైనా సరే ముఖం మీద మాట్లాడేసే మనస్తత్వం, ముక్కుసూటిగా పోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్ కాండంలో కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అనవసరంగా పవన్ను టార్గెట్ చేస్తున్న వైసీపీ అంటూ సోషల్ మీడియా ప్రచారాలు, గత ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి రాలేదనుకుంటా అంటూ విపరీతంగా దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పదే పదే పవన్పై పరోక్షంగా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు. వైసీపీ హెచ్చరికలతో స్పాట్ రిప్లై ఇస్తున్న పవన్. వైసీపీ ఎప్పుడైతే హెచ్చరించాడో ఇమీడియట్గా ఆయన ఏ సభలు ఉంటే ఆ సభ నుంచి రివర్స్ అటాక్ చేసేస్తున్నాడు. మరింత దూకుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెంచుతారు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు కావనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావనివ్వండి, ఈ స్పీడ్ కావాలని సైలెంట్గా అమ్మా బాబు అని బుజ్జగిస్తే వినే పరిస్థితులు ఉండవు. ఆ రకంగా వీళ్ళు సైలెంట్ అయిపోయారు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఒక ఊపు వస్తుంది, వ్యతిరేకం వస్తుంది వీళ్ళ మీద అని చెప్పి విపరీతంగా జరుగుతున్న ఈ ప్రచారంలో మా మీద వ్యతిరేకత లేదు, మేము ముగ్గురం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకి. సో ఆ విధంగానే వీళ్ళు అడుగులు వేస్తున్నారా అని ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఇష్యూపై జగన్ పరోక్షంగా హెచ్చరికలు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహణ ఉంటుందన్న సర్కారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ. దీనిపై గవర్నర్ జగన్మోహన్ రెడ్డి వినతిపత్రం అందజేత. ఇక పవన్లోకి మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకున్న వారిని 2 నెలల్లో అరెస్ట్ చేస్తామని జగన్ వార్నింగ్. పవర్లోకి వచ్చిన వెంటనే 2 నెలల్లో ఎవరైతే మెడికల్ కాలేజీల్లో ఉన్నారో లేదా మెడికల్ కాలేజీల్లో తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల పెడతానంటున్నారు ఆయన. సో ఇది మండింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మేము పదవిలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, 164 సీట్లలో ఉన్నాం, 11 సీట్లు ఉన్నాం, మీరు మమ్మల్ని శాసిస్తారా, బెదిరిస్తారా అని ఒక్కసారిగా ఈయనకి నశాలానికి ఎక్కినట్టున్నది. నశాలానికి ఎక్కితే ఎలా ఉంటుంది, ఆయన శివతాండవం చేసేస్తాడు. అదే చేసాడు ఇప్పుడు. జగన్ కామెంట్స్పై పవన్ సీరియస్. ప్రజెంట్ తాము పవర్లో ఉన్నామన్న పవన్. ఎప్పుడుకో వైసీపీ అధికారంలోకి వస్తుందని, కానీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని డిప్యూటీ సీఎం. ఇక యోగి ఆదిత్యనాథ్తో పాటుగా నక్సల్స్ విషయాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అండి.